రైట్, వాళ్ళని అడుగుదాం. మరి రియాజ్ గారు కూడా ఉన్నారు కదా, వారు సమానం చెబుతారు. ఒక్క నిమిషం మీరు కూడా చెప్పండి, ఏంటి ఈ ఆక్స్ఫర్డ్లా చేస్తానంటే మీకేంటి నష్టం? ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు సాక్షి ప్రేక్షకులకు శుభోదయం సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని నమ్మి మంచి మెజార్టీ ఇచ్చింది సార్. అంతా అద్భుతంగా పరిపాలించి మంచిగా చేయమని తెలంగాణ సమాజం ఒక అవకాశం ఇచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోనే సార్ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సార్. వాళ్ళే చెప్పారు, మనం చెప్పాలి. ఒక్క నిమిషం, మీ ఆడ ఏదో ప్రాబ్లం ఉందంటే ఒకసారి రియాజ్ గారితో మాట్లాడదాం. రియాజ్ గారు చెప్పండి, మీ ఏంటి ఆక్స్ఫర్డ్లో ఎట్లా చేయగలుగుతారు? ఒక్క పైసా రూపాయి ఇవ్వలేదు, అక్కడ పరిశోధనలన్నీ పాడు చేస్తున్నారు. గత 12 ఏళ్ళకి ఇదే పరిస్థితి, కాంగ్రెస్ వచ్చిన మార్పు ఏమి లేదని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? కేఎస్ఆర్ గారు, నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. ఎందుకోసం అంటే వెరీ గుడ్, డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన శంకుస్థాపన జరిగింది కాబట్టి నేను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వారితో కలిసి పాల్గొనే అవకాశం మర్చిపోయాను. ఇందాక ఇంట్రడక్షన్ చేసేటప్పుడు పొరపాటును మర్చిపోయాను. ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కూడా మీరు ఉన్నారు. ఓకే, కేఎస్ఆర్ గారు మాట్లాడండి. ఒక 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి మొత్తం భారతదేశంలోనే ఒక విలువైన యూనివర్సిటీ, ప్రపంచానికి అనేక మంది మేధావులను అందించిన యూనివర్సిటీకి వెళ్ళడాన్ని మొట్టమొదటిసారి స్వాగతించాను. ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళింది అభివృద్ధి కార్యక్రమాల కోసం సార్. వారు అభివృద్ధి కార్యక్రమాల కోసం కాదు, మీరు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ ఉన్నట్టుంది. కాదు 2 దశాబ్దాల తర్వాత అంటున్నారు. కాదు ఒక్క నిమిషం, 2 దశాబ్దాల తర్వాత అన్న పదం కరెక్ట్ కాదేమో. కేసీఆర్ గారు కూడా వెళ్ళారు కదా రాష్ట్రపతి గారి ప్రోగ్రాంలో. కేసీఆర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాష్ట్రపతి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రేక్షకుడిలాగా అక్కడ పక్కన కూర్చున్నాను నేను. వీఆర్ ఆల్సో ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఒక ప్రేక్షకుడిలాగా పోయింది తప్ప దశా దిశ నిర్దేశించే కోణంలో పోలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి దశా దిశ నిర్దేశించే కోణంలో పోయిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2 దశాబ్దాల తర్వాత ఎందుకు చూస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి హోదాలో ముఖ్యమంత్రి గారు ఆ యూనివర్సిటీ మీద మాట్లాడే క్రమంలో పోయినారు కాబట్టి దాన్ని మేము చారిత్రాత్మక ఘట్టంగా మేము స్వీకరిస్తా ఉన్నాం. మీరు 2017లో ప్రణబ్ ముఖర్జీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన వీడియోను చూపెడితే నేను కూడా చూస్తాను. నేను కూడా ఆ మీటింగ్ కి సంబంధించిన ఇష్యూస్ మీద నాకు ఐడియా ఉంది పూర్తిగా. రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉండాలి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వచ్చి కూర్చున్నారు తప్ప ఆయన దశా దిశ నిర్దేశం కోసం పోలేదు. దీన్ని మీరు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ముఖ్యమంత్రి గారు నేను అక్కడ వారు దుదింబి హాస్టల్ని, అట్లాగే దుదింబి హాస్టల్ని, దాంతో పాటుగా భీమా హాస్టల్ని ఓపెన్ చేశారు. హాస్టల్ని ఓపెన్ చేయడాన్ని వారు అర్థం చేసుకుంటే అది అభివృద్ధి కార్యక్రమం కాదో ప్రకాష్ రెడ్డి గారు చెప్తే నేను వింటాను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే యూనివర్సిటీలో నెగ్లెన్సీని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది. ఒక్క నిమిషం రియాజ్ గారు, మీరు ఏదో రియాజ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో అడుగుతారంట. ఒక్క నిమిషం రియాజ్ అన్న, అది ఓన్లీ రిబ్బన్ కట్ చేసుకోవడానికి చాకు పట్టుకొని కత్తెర పట్టుకొని పోయింది తప్ప ఆడ సిమెంట్ బత్తాలు వేసింది లేదు. అంటే మళ్ళీ మీరు అనొచ్చు అది ప్రభుత్వం, అంటే మా ప్రభుత్వం తీసుకొని కట్టిన హాస్టల్స్ను మీ ముఖ్యమంత్రి పోయి రిబ్బన్ కట్ చేస్తుండు. అది షేర్లింగంపల్లి ఫ్లైఓవర్ అయినా, అది ఉస్మాన్ యూనివర్సిటీలో హాస్టల్ అయినా, అది మేము బిల్డ్ చేసింది. మీరు బిల్డ్ చేసింది ఏమన్నా ఉన్నదా 20 నెలల? ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు కదా. వాళ్ళు నిజంగా వాళ్ళ టైంలో వాళ్ళే ఇనాగ్రేషన్ చేసేవాళ్ళు కదా. అరే ఇనాగ్రేషన్ అంటే మీరేమైనా చేసినా చెప్పండి మరి. కోసం పోవట్లేదు కేఎస్ఆర్ గారు. అంటే ఇది కీలకమైన పాయింట్ కదా, గత ప్రభుత్వంలో కట్టారు అన్న పాయింట్ చెప్తానంటే సరే చెప్పండి సార్. కేఎస్ఆర్ గారు ప్లీజ్ లెట్ మీ ఫినిష్. మొత్తం మీరు ఇంటర్వ్యూ అంతా శ్రీనివాస్ గారితో చేయండి, నాకు అభ్యంతరం లేదు. మొత్తం డోంట్ ఇంటర్ప్రెట్ అయితే మాట్లాడడానికి ఏముండదు. ముఖ్యమంత్రి గారు చాలా చారిత్రాత్మకమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఏంటంటే 1970లో ఒక చారిత్రాత్మక ఘట్టం సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సలహాతోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బోధనా భాషను అప్పటి నిజాం, అంటే 7వ నిజాంగా ఉన్న చివరి నిజాం నిర్దేశించాడు. ఉస్మానియా యూనివర్సిటీ అనే పేరు మొత్తం తెలంగాణకు ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్ పేరుగా ముఖ్యమంత్రి గారు కొనియాడు. ఈరోజు తెలంగాణ సమాజంలో మొదటి తరంగా ఉన్న అందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వెల్లులతోటే బయటకు వచ్చాం. అక్కడ ఉన్న ప్రకాష్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, నేను కానీ, మిగతా ఎవరైనా కూడా అక్కడి నుంచి వచ్చాం. దాన్ని ఆయన ప్రస్తావించి ఆయన చెప్పిన విషయం ఏంటంటే దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉంటాం అన్న విషయాన్ని చెప్పారు. సభికులకు వేదికలో మనకు మామూలుగా సభలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. రిక్రూట్మెంట్ మీద ఒక విద్యార్థి లేసి అడిగినప్పుడు దానికి సమాధానంగా చెప్పాడు, రిక్రూట్మెంట్ పాలసీస్ నెగ్లెక్ట్ గురైపోయినాయి, 10 ఏళ్ళ నుంచి ఏం రిక్రూట్మెంట్ లేదు,
అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరగడం వల్ల ఏమైపోయిందో ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఉద్యమం మీద ఫోకస్ చేసింది. ఇప్పుడు ఆ గతంలో ఉండే తప్పులు ఏవైతున్నాయో, పొరపాట్లు ఏవైతున్నాయో, జరగని అంశాలు ఏవైతున్నాయో సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో డెమోక్రటిక్గా మాట్లాడినా కొంత టైం ఇవ్వండి. ఆ టైం కూడా నేను ఎక్కువ కాలం అడగలేదు. డిసెంబర్ అనేది ఒక చారిత్రాత్మక ప్రకటన విడుదలైన రోజు అది. కాబట్టి మళ్ళీ డిసెంబర్లో వస్తాను. ఇది ఉంది, ఇప్పుడు మనం ఆగస్టులో మాట్లాడుతున్నాము. మళ్ళీ మేము డిసెంబర్లో వస్తాం. వచ్చిన క్రమంలో నా దగ్గర ఒక పోలీసు కూడా ఉండాల్సిన అవసరం లేదు. నేను డెఫినెట్గా పోలీసులు లేకుండా అక్కడికి వస్తానని చెప్పేసి అక్కడ ఉన్న సిపి గారు కానీ, డీజీపీ గారు కానీ ఆ విషయాన్ని ఆయన చెప్పారు. ఒక డెమోక్రటిక్గా, చాలా హూందాగా, ఒక అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కోడిగుడ్డు మీద ఈగలు వల్లిస్తూ, ఇప్పుడు వీళ్ళ ప్రధానమంత్రి అక్కడ ఉన్న జేఎన్యూ మన రాదండి. ఒకసారి జవహర్లాల్ యూనివర్సిటీకి ఇట్లే ఒకసారి మోడీ గారు పోతే ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన విలువేదో ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి, అట్లాగే బీజేపీ వాళ్ళకి తెలిసే అవకాశం మనకు కనపడుతూ ఉంటుంది. ఆ జేఎన్యూలో వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తే ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఏం చేస్తున్నారో మేము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. ఆడ జేఎన్యూకు ప్రధానమంత్రి పోవడానికి చేతగాడు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం బీజేపీలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఏంటంటే హరీష్ రావు గారు పూర్తి అక్కస్తోటి జీర్ణించుకోలేకుండా మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారి ముఖంలో నెత్తురు చుక్కలేదు. మొన్న దాకా వీళ్ళు ఏం చేశారంటే, నీకు దమ్ముంటే ఉస్మానియా దమ్ముంటే హాస్పిటల్ పోతారు కానీ ఉస్మానియా యూనివర్సిటీకి రాను. బేసిక్గా నువ్వు అదుంటే ఉస్మానియా యూనివర్సిటీ రాను. ధైర్యం ఉన్నవాడు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డల్ని తెలంగాణ నుంచి ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఎవరుతుందో వాళ్ళ స్కాలర్షిప్లను ఆపిన ఘనత బీజేపీది. ఈరోజు ఎస్సీ స్కాలర్షిప్లు, ఎస్టీ స్కాలర్షిప్లు, మైనార్టీ స్కాలర్షిప్లు, బీసీ స్కాలర్షిప్లు యూనివర్సిటీ విద్యార్థులు రాకుండా ఆపిన చరిత్ర బీజేపీ. ప్రకాష్ రెడ్డి గారు ఆయన నీతో చెప్తానంటే నాకు నవ్వొస్తా ఉన్నది. బేసికల్గా మొత్తం యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు బాటలు వేసిందే మీ పార్టీ కదా సార్. ఆ రోజు అరుణ్ శౌరిని డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్గా పెట్టి మొత్తం వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేటీకరణ వైపు దారి మళ్లించింది మీరు కదా సార్. ఈ రోజు మీరు ముఖ్యమంత్రి గారు అక్కడిపై విద్యార్థులకు సంబంధించిన విషయాల మీద ఒక స్టెప్ తీసుకున్నారు. తర్వాత వారు అన్నారు కదా, నిర్బంధాల మధ్య రేవంత్ రెడ్డి గారు పోయినారని. అభివృద్ధి కార్యక్రమాల కోసం పోయినప్పుడు ఏ రాజకీయ పార్టీ బాధ్యత ఏంటంటే సార్ దాన్ని అడ్డుకోదు సార్. రాజకీయాల విషయాలకు వచ్చినప్పుడు మీరు అడ్డుకునే ప్రయత్నం చేయండి. కానీ అక్కడ పోయింది అభివృద్ధి. అక్కడ మీకు కుమార్ గారు కనబడతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నతమైన విలువలతోటి, ఉన్నతమైన క్వాలిఫికేషన్తో ఉన్న ఒక బిడ్డను మేము వైస్ ఛాన్సలర్ మేము పెట్టాం. మేము సామాజిక సమీకరణతో ఈ రోజు వైస్ ఛాన్సలర్ నియామకం జరిగింది. ఎస్, యూనివర్సిటీలకు మొట్టమొదటిసారిగా రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫ్రీడమ్ ఇచ్చాం. మేము ఓపెన్ గా చెప్పిన విషయమే ఫ్రీడమ్ ఇచ్చాం. మేము అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారు పోతే ఆ యూనివర్సిటీలో చదివిన శ్రీనివాసరావు గారిని, ప్రకాష్ రెడ్డి గారు కానీ దయచేసి అభినందించాలి. కానీ రాజకీయ అక్కస్ తోటి జీర్ణించుకోలేక మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క అభివృద్ధి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు తప్ప పాజిటివ్నెస్ వ్యక్తం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయం. రైట్, బాగా చెప్పారు, చక్కగా మాట్లాడారు రియాజ్ గారు. దాంట్లో ఏమి సందేహం లేదు. మీ వాదనతో ఏకీపించినా ఏకీపించకపోయినా మీ వాదన పటిమ బాగుంది.